ఆస్ట్రేలియా గెలిచింది, సారీ మోసం చేసి గెలిచింది. అంటే కొంతమంది దీంతో ఒప్పుకోరేమో, దీనికి చాలా కారణాలు చెప్తారు. బట్ ఆస్ట్రేలియా ఎందుకు మోసం చేసి గెలిచిందో అంటే నా దగ్గర కొన్ని జెన్యూన్ డౌట్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా రీజన్స్ చెప్పట్లేదు. ఆ డౌట్స్ నేను మిమ్మల్ని అడిగినా మీకు అనిపిస్తుందేమో నిజమేనేమో కదా అని చెప్పి. బట్ మనం అన్ని విధాలుగా చూద్దాం. కేవలం ఆస్ట్రేలియా మోసం చేయడము, ఆస్ట్రేలియా ఫెయిల్ తీసుకోవడం మాత్రమే కాదు, మన వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది, మెల్బోర్న్ టెస్ట్లో మనం ఓడిపోయాము, మరి ఇంకా మనకు WTC ఫైనల్కు వెళ్ళే ఛాన్స్ ఉందా, ఆ విషయం కూడా తెలుసుకుందాము. దాంతో పాటుగా 37 ఇయర్స్ రికార్డ్ ఒకటి బద్దలైందనమాట యశస్వి జైస్వాల్. సో అదేంటో తెలుసుకుందాము. సో క్లియర్గా ఫిఫ్త్ టెస్ట్ రివ్యూ ఏం జరిగింది, ఫోర్త్ టెస్ట్ ఫిఫ్త్ టెస్ట్ సిడ్నీలో జరుగుతుంది. ఈ ఫోర్త్ టెస్ట్ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఎందుకు ఆస్ట్రేలియా మోసం చేసి గెలిచింది అని నేను అంటున్నాను అంటే, సో యశస్వి జైస్వాల్ మన కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సో స్నికోలో ఎటువంటి ఎడ్జు కనపడలేదు. అంటే ఆన్ ఫీల్డ్ అంపైర్ నాట్అవుట్ ప్రకటించాడు. ఆ టైంకి స్నికో పని చేయలేదు అంటున్నారు. బేసిక్గా అంటే ఏదో ప్రాబ్లం ఉందట, అందుకు డీవియేషన్ని ఒక మెజర్గా తీసుకొని వాళ్ళు అవుట్ ఇచ్చామంటున్నారు. అయితే ఇక్కడ నాకున్న క్వశ్చన్ ఏంటి అంటే, స్నికో పని చేసిందో లేదో పక్కన పెట్టేద్దాం. స్నికో ఎందుకంటే అది వాళ్ళు చెప్తున్నారు పని చేయట్లేదని చెప్పి. సో ఒకవేళ నిజంగానే స్నికోలో ఎడ్జ్ కనపడకపోతే మామూలుగా డెసిషన్ ఎలా తీసుకుంటారు? మీరు ఈ మ్యాచ్ని వదిలిపెట్టండి, ఈ మ్యాచ్ని వదిలిపెట్టేసేయండి. నార్మల్గా డెసిషన్ ఎలా తీసుకుంటారు? థర్డ్ అంపైర్ ఏం చేస్తాడు, మాకు కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి మేము ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్తో వెళ్తాము అని చెప్తారా లేదా? ఇది నిజమా కాదా? ఇదే కదా ఎప్పుడు జరుగుతుంది క్రికెట్లో. మరి థర్డ్ అంపైర్ అలాంటి డెసిషన్ తీసుకోకుండా మేము డీవియేషన్ చూసాము, మేము అది చూసాము అని చెప్పడం నాకెందుకు రాంగ్ అనిపించింది. సో ఇది నాకున్న డౌట్, ఫస్ట్ డౌట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ స్నిక్కో వల్ల మనం ఈ సిరీస్లోనే 2 సార్లు ఎఫెక్ట్ అయ్యాం. ఒకటి మీకు గుర్తుందో లేదో, KL రాహుల్ వికెట్ అనమాట. ఆ రోజు విరాట్ కోహ్లీ అంపైర్తో వాగ్వాదం చేశాడు, మనం ఒక వీడియోలో కవర్ కూడా చేసాము. సో ఆ రోజు మనకే దెబ్బ. బట్ అలాంటిదే సేమ్ ఆస్ట్రేలియా వాళ్ళకు జరిగినప్పుడు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చారు, మనకు ఫేవర్గా ఇవ్వలేదు. అంటే స్నిక్కోలో ఏమైనా తేడా వస్తే వాళ్ళకి ఫేవర్గా ఇస్తారు. స్నిక్కో ఒకవేళ కరెక్ట్గా ఉన్నా అటు ఇటు అన్నా సరే మనకేమో ఆపోజిట్గా ఇస్తున్నారు డెసిషన్స్. సో ఇవి జెన్యూన్ డౌట్సా కాదా? నేను డౌట్సే మాట్లాడుతున్నాను ఇక్కడ, నేను ఏది కూడా కల్పించి చెప్పట్లేదు అనమాట. జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాను. సో అందుకే ఆస్ట్రేలియా మోసం చేసి గెలిచింది అని నాకు చెప్పాల్సి వస్తుంది అనమాట. అండ్ అదే టైంలో చూసాము అంటే నెక్స్ట్ మరి ఆకాష్ దీప్వి కొద్దిసేపటికే స్నిక్కో వచ్చేసింది. స్నిక్కో బాగా పనిచేస్తుంది, కానీ యశస్వి జైస్వాల్ నెక్స్ట్ ముందు బాల్కి స్నిక్కో పనిచేయలేదట. పని చేయనప్పుడు మరి అంపైర్ డెసిషన్, ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్ ఇవ్వాల్సింది. అంటే ఇంపార్టెంట్ టైం కదా ఇది. ఇండియా ప్రాబ్లమ్స్లో ఉంది, ఒక్కడే ఆడుతున్నాడు. సో మేము డ్రా చేసుకుంటామేమో, ఒకవేళ కరెక్ట్గా అవుట్ అయి ఉంటే మాకేం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఒప్పుకొని వచ్చేస్తాం. అంతేగాని మీలాగా పిచ్చి పిచ్చిగా న్యూస్ పేపర్స్లో ఇండియన్ ప్లేయర్స్ని తప్పుగా రాస్తూ, నిన్న మళ్ళీ రోహిత్ శర్మ గురించి క్రై బేబీ అని చెప్పి ఒక పోస్టరు, మొన్న విరాట్ కోహ్లీ క్లోన్ అని చెప్పి ఒక పోస్టరు, ఇలాంటివి మేమేం చేయట్లేదు. మేము ఆడుకుంటే ఆడలేదని చెప్తాం. మా ప్లేయర్స్ ఆడుకున్నా సరే మేము గట్టిగా దమ్మున్న వాళ్ళలాగా చెప్తాం అనమాట, ఆడలేదు అని చెప్పి. సో ఇప్పుడు మన ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. ఈ స్టేజ్కి రావడానికి కారణం ఎవరు? మన వాళ్ళు అనమాట. నిన్నే చెప్పాను నేను, మ్యాచ్ విన్ అవ్వాలంటే ఎవరు ఆడాలి, మ్యాచ్ డ్రా అవ్వాలంటే ఎవరు ఆడాలి. సో డ్రా అవ్వాలి అంటే KL రాహుల్ ఆడి తీరాలి అని చెప్పాను. ఆడాడా? లేదు. రవీంద్ర జడేజా ఆడాలి అని చెప్పాను. ఆడాడా? లేదు. రిషబ్ పంత్ ఆడాడు, కష్టపడ్డాడు, కానీ నిలబడలేకపోయాడు. ఎందుకంటే అతను 30 రన్స్ చేశాడు, బట్ ఎక్కువసేపు క్రీజ్లో ఉన్నాడు. ఒక అనవసరమైన షాట్ కోసం వెళ్ళి అవుట్ అయ్యాడు. కరెక్ట్గా మనం క్రికెట్ పరంగా మాట్లాడాలంటే అసలు ఆ టైంలో ఆ షాటే అవసరం లేదు. ఎందుకంటే మనకి చాలా టైం ఉంది, మనం ఎంత కూల్గా ఆడాలి, కంపోజ్డ్గా ఆడాలి, అంతవరకు కూల్గా ఉన్నా తన న్యాచురల్ గేమ్ బయటకు వచ్చేసింది, టెంప్ట్ అయిపోయి కొట్టేశాడు. ఇక ఈవెన్ యశస్వి జైస్వాల్ అద్భుతం, ఒంటరి పోరాటం అనమాట. 84 రన్స్ అన్నవి మామూలు విషయం కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, సెకండ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో బట్ అతను ఆడిన షాట్ కూడా అవసరం లేదు, అంతవరకు అంత కంపోజ్డ్గా ఉన్నాడు. అంటే చెప్తున్నా కదా, మనం యశస్వి జైస్వాల్ని రిషబ్ పంత్ అనట్లేదు, మిగతా వాళ్ళ గురించి ఫస్ట్ మనం మాట్లాడాలి. సో యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టిన రికార్డ్ ఏంటి అంటే, MCG గ్రౌండ్లో 1987లో మార్టిన్ క్రౌ అనే ఒక న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ 2 ఇన్నింగ్స్లోనూ 75+ స్కోర్స్ చేశాడు. 1987 తర్వాత ఇంతవరకు ఎవ్వరూ ఆ గ్రౌండ్లో అలాంటి స్కోర్స్ చేయలేదు. అంటే 2 ఇన్నింగ్స్లో 75+. మళ్ళీ చేసింది ఇప్పుడు మన యశస్వి జైస్వాల్, యంగ్ టాలెంట్, ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో అందుకే అతను ఒక ఫెంటాస్టిక్ రికార్డ్ని బ్రేక్ చేశాడు అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడదాం, రోహిత్ శర్మ గురించి మాట్లాడదాం.
విరాట్ కోహ్లీ గురించి మాట్లాడదాం. సో మనం ఆల్మోస్ట్ ఇంకొక 15 ఓవర్స్ అనుకోండి, 15-14 ఓవర్స్ ఉండగా మ్యాచ్ అయిపోయింది అనమాట, ఆల్అౌట్ అయిపోయారు. ఫర్ సపోజ్ మీరు ఊహించండి, కోహ్లీ ఇంకొక 5 ఓవర్లు, రోహిత్ శర్మ ఇంకొక 5 ఓవర్లు, జడేజా ఒక 5 ఓవర్లు ఆడి ఉండి ఉంటే, అంటే క్రీజ్లో ఉండి ఉంటే, వాళ్ళు ఏం స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, క్రీజ్లో నిలబడి ఉండి ఉంటే ఈరోజు రిజల్ట్ వేరేలా ఉండేదేమో. అంటే ఈ సిరీస్లో ఎలాగా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, ఈ మ్యాచ్లో రన్స్ కొట్టాల్సిన పని లేదు, జస్ట్ క్రీజ్లో నిలబడాలి, జస్ట్ నిలబడాలి అంతే క్రీజ్లో. అంటే ఆస్ట్రేలియా బౌలర్స్ 100 బాళ్ళు 120 బాళ్ళు ఆడుతుంటే మన మెయిన్ బ్యాట్స్మెన్స్, అంటే బ్యాట్స్మెన్స్ అంటే మళ్ళీ ఏది ఊరికే ఏదో పేరుకు బ్యాట్స్మెన్స్ కాదు, టీమిండియా లెజెండ్స్ అని చెప్పుకునే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనీసం ఒక 60-70 బాల్స్ ఫేస్ చేయకుంటే ఎలా చెప్పండి. సో దాని తర్వాతే ఈ స్నిక్కో అని మాట్లాడాలి, కానీ బేసిక్గా మనం కొంచెం ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి మనం కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నాం అంతే. సో మెయిన్గా ఆడాల్సిన ప్లేయర్స్ ఎవరు ఆడలేదు. ఇక నితీష్ కుమార్ రెడ్డిని మనం ఏమీ అనలేము, ఎందుకంటే అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, మనకు ఒక డ్రా హోప్ ఇచ్చింది అతనే. సో సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు, ప్రతి ఇన్నింగ్స్ ఎవరు ఆడలేరు. ఇక కేఎల్ రాహుల్ గురించి మాట్లాడదామంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, కేఎల్ రాహుల్ గురించి నేను ఈ టెస్ట్ మ్యాచ్లో తనని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. తను 0 కొట్టినా 1 కొట్టినా 2 కొట్టినా దానికి కారణం ఏంటి అంటే తన పొజిషన్ కానీ బ్యాటింగ్లో తను ఆడిస్తున్నారు, తనకు ఒక పొజిషన్ ఇవ్వట్లేదు. టెస్ట్ క్రికెట్ అవ్వచ్చు, వన్డే క్రికెట్ అవ్వచ్చు, ఎక్కడ ఆడుతున్నా సరే ఇండియాకు తనకు ఒక పర్ఫెక్ట్ పొజిషన్ ఇవ్వట్లేదు. బట్ బేసిక్గా ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ చాలా కష్టపడ్డాడు. సో మనం అందుకే కేఎల్ రాహుల్ బ్లేమ్ చేయకూడదు. మనం బ్లేమ్ చేయాల్సిందల్లా కేవలం 3 మాత్రమే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా. మిగతా వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం ఈ రోజు వరకు అంటే ఏదో ఒక ఇన్నింగ్స్లో ట్రై చేశారు, వీళ్ళు మాత్రం ఏ ఇన్నింగ్స్లో నాకు ట్రై చేసినట్టు కనిపించలేదు కళ్ళకు. సో ఇదన్నమాట పరిస్థితి. ఇక నెక్స్ట్ మనం బౌలర్స్ విషయానికి వద్దాం. సో జస్ప్రీత్ బుమ్రా రోజు చెప్తున్నా లెజెండ్ 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 అని చెప్పి ఆ పేరే బోర్ కొడుతుంది, అట్లా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 30 వికెట్స్ తీసుకున్నాడు తను, 30 వికెట్స్. 2 సైడ్లు చూసుకున్నా సరే ఏ బౌలరు కూడా 30 వికెట్స్ తీసుకోలేదు, 17 వికెట్స్ కి మించి తీసుకోలేదు ఎవరు. మేబీ నాకు తెలిసి మన ఇన్నింగ్స్ అయిపోయాక 18-19 ఉండొచ్చు అంతే. సో సింగిల్ మ్యాన్ రెండు టీమ్స్లో కలిపి 30 వికెట్స్ తీసుకున్నాడు అంటే తను ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అదే టైంలో మనం తన పైన ఎంత డిపెండ్ అవుతున్నాము, తన పైన ఎంత ప్రెజర్ పెడుతున్నాము, అంత ప్రెజర్ పెడుతున్నా సరే తను ద బెస్ట్ ఇస్తున్నాడు అనమాట, తనకి సపోర్ట్ దొరకట్లేదు. సో ఇప్పుడు మనం WTC ఫైనల్కు ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా ఈ విషయం డిస్కస్ చేద్దాము. సో నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను అనమాట, మనం WTC ఫైనల్కు వెళ్ళడం చాలా కష్టం. మనం ఇప్పుడు మాట్లాడాల్సింది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రిటైనింగ్ గురించి మాత్రమే. సో ఇప్పుడు లీడ్లోకి వచ్చేసారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఇప్పుడు మన ముందు అంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ చెప్తాను ఫస్ట్. మనం మళ్ళీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకోవాలి అంటే ఈ సిరీస్ని డ్రా చేయాలి. సో డ్రా చేయాలంటే సిడ్నీలో గెలవాలి. సో సిడ్నీలో గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట, ఎందుకంటే డ్రా అవుతుంది అంటున్నారు, వెదర్ కండిషన్స్ ప్రకారం చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు WTC ఫైనల్కు టీమిండియా వెళ్తుందా వెళ్ళదా అంటే 99% కష్టం అనమాట. ఎందుకు తెలుసా, ఒకవేళ మనం వెళ్ళాలి అంటే సిడ్నీ టెస్ట్ గెలవాలి, గెలిచాక శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా. సో రెండు టెస్టులు ఉన్నాయన్నమాట, ఆ 2 టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోవాలి శ్రీలంకతో. అలా జరిగితేనే మనం వెళ్తాం, డ్రా కాదు. శ్రీలంక డ్రా చేసుకోకూడదు, ఓడిపోవాలి. ఒకవేళ సిడ్నీ టెస్ట్ మనం గెలిస్తే ఏమన్నా ఒక టెస్ట్ డ్రా, ఒక టెస్ట్ ఓడిపోవడం ఆస్ట్రేలియా, ఇలాంటి ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు పాయింట్స్ అనేవి తెలుస్తాయి అనమాట, క్లారిటీ వస్తుంది సిడ్నీ టెస్ట్ అయిపోయాక ఏం జరుగుతుందని చెప్పి. సో మొత్తానికైతే ఎందుకంటే ఆస్ట్రేలియా డ్రా అయినా చేసుకుంటుంది, కానీ ఎంత శ్రీలంకలో ఆడుతున్నా సరే, వాళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఉన్నా సరే ఆస్ట్రేలియా అంతే. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళినా సరే అంత ఈజీగా ఓడిపోరు కదా. సో ఆస్ట్రేలియా ఒక పెద్ద టీం, చిన్న టీం కాదు కదా. సో ఇప్పుడైతే మన WTC ఫైనల్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి అనమాట. ఇక ఇంకొకటి చెప్పాను కదా, ఇప్పుడు మన టార్గెట్ ఓన్లీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రిటైనింగ్ పైనే. అండ్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇదనమాట పరిస్థితి. 4th టెస్ట్లో మొత్తానికైతే MCG గ్రౌండ్లో 12 ఇయర్స్ తర్వాత బాక్సింగ్ డే టెస్ట్ని గెలిచింది ఆస్ట్రేలియా. ప్యాట్ కమిన్స్ మరోసారి తన బ్రిలియంట్ కెప్టెన్సీని ప్రూవ్ చేసుకున్నాడు, మరోసారి టీమిండియాకు దెబ్బేశాడు. ప్రతి ఫార్మాట్లో ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు తన కెప్టెన్సీతో. సో నిన్నే చెప్పా కదా, మన దరిద్రం అనుకోవాలా, వాళ్ళ లక్ అనుకోవాలా, దాన్ని కూడా పక్కన పెట్టేస్తే మన వాళ్ళు సరిగ్గా ఆడకపోవడం, దాన్ని మనం హైలైట్ చేసుకొని తీరాలన్నమాట. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.